హాయ్ అండి అందరికీ. ఇది 8th క్లాసు 9వ పాఠ్యాంశం చిరమాలిన్యం. మనకు ముందుగా పాఠం పేరు అనేది తెలియాలండి. చిరమాలిన్యం, దాని యొక్క అర్థం కూడా మనకు తెలియాలి. నెక్స్ట్ రచయిత ఈ పాఠాన్ని ఎందుకు ఇచ్చారు, విద్యార్థులకు ఏమి తెలియజేయడం కోసం ఇచ్చారు అనే విషయం మనకు అర్థం కావాలి. అంటే చిరమాలిన్యం అంటే చిరకాలంగా మానవులు లో పెరిగిపోతున్నటువంటి చెడు భావాలు, చెడు ఆలోచనలు, తోటివారితో వాళ్ళు ఎలా మెసులుకుంటున్నారో అనేటి, అంటే ఒక మురికిగా, ఒక మలినంగా ఇప్పుడు ఉన్న మానవులు తయారవుతున్నారు అని చెప్పేసి చిరమాలిన్యం అని చెప్పి ఇచ్చారు. అయితే విద్యార్థులకి ఏం తెలియజేస్తున్నాడు రచయిత అంటే, విద్యార్థులు తోటివారితో ఎలా ఉండాలి, సుఖదుఖాలు ఎలా పాల్పంచుకోవాలి, ఇవన్నీ చెప్పడం కోసమే ఇచ్చారండి పాఠం. అయితే పక్క వాళ్ళు, మన తోటి వాళ్ళు పొరుగు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అంటారు కదండి. అలా వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలని కోరుకోవాలి. ఆ ఉద్దేశంతో మనకి ఇది పాఠాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే మానవ విలువలు. ఈ పాఠము ఏ ప్రక్రియకి చెందినది అంటే వచన కవిత. ఈ పాఠం యొక్క రచయిత ఎవరు అంటే షేక్ ఖాజా హుస్సేన్. చూడండి, షేక్ ఖాజా హుస్సేన్, ముస్లిం అనుకుంటా మేబీ. నెక్స్ట్, ఈ రచయిత ఏ పేరుతో ప్రసిద్ధి పొందారు అంటే దేవి ప్రియ. అంటే ఆయన బిరుదు ఏంటి అంటే దేవి ప్రియ అని గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాఠ్యాంశం ఎక్కడ నుండి గ్రహించబడినది, చూడండి, ఎక్కడ నుండి గ్రహించబడింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కవితా సంపుటిది. ఏంటది? గాలి రంగు అనే కవితా సంపుటి నుండి దీనిని గ్రహించబడింది. గాలి రంగు అనే కవితా సంపుటి నుండి గ్రహించబడిన పాఠం చిరమాలిన్యం. చిరమాలిన్యము గాలి రంగు అనేటటువంటి కవితా సంపుటి నుండి గ్రహించబడింది, అలా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మనం ఈ చిరమాలిన్యం అనే పాఠ్యాంశం ఏ శీర్షికతో మొదలయ్యింది అంటే చదవండి, ఆలోచించి చెప్పండి అనేటటువంటి శీర్షికతో మొదలయ్యింది. అంటే సమాజం అంట సాధింతురంట, మీరు ఒకరు మీరు ఒకరి బాగునొక్క రోర్వలేరు, సమత సాధ్యమగునే మమత పెరగకున్న సయ్యదయ్య మాట సాధ్యమయ్యా. చూడండి, మమత పెరగకపోతే సమత ఎలా సాధ్యమవుతుంది అని ఇక్కడ ఈ పద్యంలో చెప్పారు. ఈ పద్యం యొక్క భావం నెక్స్ట్ ప్రశ్నలు చూశాక ఉద్దేశం చూద్దాం. భావం ఏంటంటే, ఒకరు బాగుంటే మరొకరు చూడలేరు, అసూయతో నిండిపోయిన సంఘంలో అందరినీ సమానంగా చూస్తామనడం విడ్డూరం, ఒకరిపై మరొకరి ప్రేమ అనురాగం లేకపోతే సమత ఎలా సాధ్యమవుతుంది అని కవి ఇందులో ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కవి ఎవరు అంటే సయ్యద్ మహమ్మద్ ఆజం. ఈ సయ్యద్ మహమ్మద్ ఆజం రచించినటువంటి శతకం ఏంటండి? సూక్తి శతకము. సూక్తి శతకాన్ని రచించింది సర్ సయ్యద్ మహమ్మద్ ఆజం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే బోత్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఆజం రచించినటువంటి శతకం పేరు సూక్తి శతకము. నెక్స్ట్, ఆ భావానికి అనుగుణంగా ఆ పద్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మకుటం చూడండి, సయ్యదయ్య మాట సత్యమయ్యా అనేటటువంటి చివరి లైను చూడండి. చివరి లైన్ ఏంటి మనకి? సయ్యదయ్య మాట సత్యమయ్యా అనేది ఇవ్వడం జరిగింది కదండి. ఇదనేది మకుటం అవుతుంది. సూక్తి శతకం యొక్క మకుటం ఏమిటి అని అడుగుతారు బిట్టు. లేదా సయ్యదయ్య మాట సత్యమయ్యా అనేటటువంటి మకుటము గల శతకం ఏది అని అడుగుతారు. సూక్తి శతకం. ఓకేనండి. నెక్స్ట్, ఈ పై పద్యంలో దేనిని గురించి ప్రస్తావన ఉంది? సమాజము సాధించుట గురించి ప్రస్తావన ఉంది. సమత సాధ్యం కావాలంటే ఏమి పెరగాలి? సమత సాధ్యం కావాలంటే మానవుల మధ్యలో ఒకరికొకరు వాళ్ళిద్దరి మధ్యలో మమత అనేది పెరగాలి. ఒకరు బాగును మరొకరు ఎందుకు ఓర్చుకోలేరు అంటే స్వార్థము, అసూయ, ఈర్ష్య, ద్వేషము, ఇవే మలినాలండి. ఇప్పుడు నేటి కాలంలో ప్రజలలో ఎలాంటి మలినం పెరిగిందంటే స్వార్థము, అసూయ, ఈర్ష్య, ద్వేషము అనేటటువంటి మలినాలు పేరుకుపోయాయి. ఈ మలినాలు అనేవి ఉండడం వల్లనే ఒకరికొకరు ఓర్వలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఈ సయ్యద్ కూడా అదే చెప్పారు. నెక్స్ట్, మనకి రచయిత కూడా అదే చెప్పారు. మనకి పాఠంతో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆ మాలిన్యంకి సంబంధించినవే ఉంటాయండి, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే ఒక పాఠాన్ని ఒక పేరు అనేది అంత ఇంపార్టెంట్ మనకి. పద్యం నెక్స్ట్ ఉన్మికీకరణ పద్యం అదే ఉంటుంది, పాఠం అదే ఉంటుంది, పాఠాంత అంశం కూడా దానికి సంబంధించే ఉంటుంది, పాఠాంత పద్యం కూడా దానికి సంబంధించే ఉంటుంది, సూక్తి కూడా దానికి సంబంధించే ఉంటుంది, దినోత్సవం కూడా దానికి సంబంధించే ఉంటుంది. అలా మనకి పాఠం పేరుతోనే రిలేటెడ్గా ఉంటాయి అన్నీ కూడా. ఇప్పుడు రచయిత గురించి చూసుకున్నట్లయితే షేక్ ఖాజా నెక్స్ట్
సారీ అండి, ఇప్పుడు మనం ఉద్దేశం చూడలేదు. ఉద్దేశం చూసుకున్నట్లయితే తోటి వారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. చూడండి, తోటివారిలో సుఖదుఖ పాఠం యొక్క విద్యార్థులు ఏమేమి నింపాలనుకుంటున్నారంటే తోటివారి సుఖదుఖాల్లో పాలుపంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం. ఓకేనండి. నెక్స్ట్ మనం షేక్ ఖాజా హుస్సేన్ గారి గురించి చూసుకుంటే బిట్లు ఎలా వస్తాయి. ఈయన ఏ పేరుతో ప్రసిద్ధుడు లేదా ఈయన యొక్క బిరుదు ఏమిటి? దేవి ప్రియ. ఈయన జననం ఎక్కడ? గుంటూరు జిల్లా. వీరి యొక్క తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్ అండ్ షేక్ ఇమాంబీ. షేక్ హుస్సేన్ సాహెబ్ అండ్ షేక్ ఇమాంబీ. ఈయన పాత్రికేయులుగా, సంపాదకీయులుగా ప్రసిద్ధులు. ఈయన కవి, రచయిత కూడా. నెక్స్ట్ ఈయన యొక్క రచనలు ఏవి? ఈయన యొక్క రచనలు అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాన్, తుమ్మెద, అరణ్య పురాణం. చూడండి, అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాన్, తుమ్మెద, అరణ్య పురాణం. మీరు రచయితలన్నింటినీ కూడా ఒక 2 పేపర్లో అడ్జస్ట్ చేసేటట్లుగా రాసుకోండి. అది చాలా మీకు యూజ్ అవుతుందండి. ఇలా ఎక్కడో ఉంటాయి, మనకు అవి గుర్తుపెట్టుకోలేము. షార్ట్కట్గా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే స్మార్ట్గా వర్క్ చేయాలండి. స్మార్ట్గా మన హార్డ్ వర్క్ పుస్తకం అంతా తిరిగేసి చదివేదానికంటే పుస్తకంలో ఉండే కీ పాయింట్స్ అనేవి ఒక దగ్గర రాసుకునేలాగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా కొంచెం స్మార్ట్గా ఆలోచించి వర్క్ చేస్తేనే ఇప్పట్లో మనం నెగ్గగలం. టైం వేస్ట్ చేసుకొని గంటలు వేస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏమి గుర్తుండదు. మనం చదివే సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఇప్పుడు. అప్పటి డిఎస్సీలా కాదు, ఇప్పుడు చాలా ఎక్కువ. ఈయన 2010 చూడండి, ఇక్కడ మనకి బిట్ ఎలా వస్తుందంటే కానిదేది అని అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. షేక్ ఖాజా హుస్సేన్ గారి రచన కానిదేది అని అడగొచ్చు. అందువల్ల మనకి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక కీ పాయింట్తో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈయన 2017లో ఏ పురస్కారం లభించిందంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగు విశ్వవిద్యాలయం అందించినటువంటి పురస్కారం ఏది అంటే సాహితీ పురస్కారం. ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది అండ్ సాహితీ పురస్కారం కూడా లభించింది. ఈయన రచించిన కవితా సంపుటి పేరేంటని చెప్పుకున్నాం, గాలి రంగు అని. అంటే ఈ గాలి రంగు నుంచే మనకి పాఠాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి. నెక్స్ట్, మనిషి వేటిని బొమ్మలుగా మార్చారు? గ్రహాలను. మనిషి వేటికి పేర్లు పెట్టారు? నక్షత్రాల గుంపులకే పేర్లను పెట్టారు. చక్రం కనుగొని వాహనాలను తయారు చేసి మనిషి ఎక్కడికి ప్రయాణం చేశాడు? ఖండాంతరాలకు ప్రయాణం చేశాడు. ఖండాంతరాలకు వెళ్ళడం, దాటిపోవడం దేని వలన సాధ్యమైంది? చక్రం వలన. ఈ 2 బిట్లు కూడా మనకి ఇంపార్టెంట్ అనండి. నెక్స్ట్, ఈ పాఠం ద్వారా మనిషి చేయకూడని పనులు ఏమిటి చేశాడని కవి అన్నాడు? చూడండి, మనిషి తన స్వార్థంతో మంచి పనులు చేశాడు. ఏంటి? చక్రం కనిపెట్టాడు, నిప్పు కనిపెట్టాడు, తను జంతువుల యొక్క మాంసాన్ని కాల్చుకుని తినడం, నెక్స్ట్ వ్యవసాయం చేయడం, చాలా అభివృద్ధి చెందాడు. కానీ చేయకూడని పనులు కూడా చేశాడు. ఏంటి అంటే సామ్రాజ్యాలు ఆక్రమించడం, నియంతలా వ్యవహరించడం. ఇవి ఒక స్వార్థము, అసూయ అన్నమాట. ఒక మలినం, మనిషిలో ఉండేటటువంటి ఒక మలినం ఇది. సామ్రాజ్యాలు ఆక్రమించడం, నియంతలా వ్యవహరించడం, శ్రామిక రాజ్యాలను కూల్చడం లేదా శ్రమజీవుల యొక్క ఆవాసాలను కూల్చడం, వారి యొక్క సంపదలు దోచుకోవడం. చూడండి, సామ్రాజ్యాలను ఆక్రమించి నియంతలా వ్యవహరించాడు. నెక్స్ట్, శ్రామిక రాజ్యాలను కూల్చడం మరియు సంపద దోచుకోవడం, ఇలాంటివి చేశాడనమాట. నెక్స్ట్, నిరంకుశంగా మారింది ఎవరు? నియంతగా మారాడు అంటే నిరంకుశంగా మారింది మనిషి. మనిషి యొక్క ఖనిజ సంపదను ఎక్కడి నుండి మనిషి ఖనిజ సంపదను ఎక్కడి నుండి తీశాడు అంటే సముద్రాల నుండి ఖనిజ సంపదను తీశాడు. మనిషి ఎన్నో విజయాలను సాధించినప్పటికీ దేన్ని శుభ్రం చేసుకోలేకపోయాడు? మాలిన్యాన్ని. మనసులో చిరకాలంగా పేరుకుపోయినటువంటి మాలిన్యాన్ని, అంటే కుళ్ళు, కుతంత్రాన్ని, నెక్స్ట్ స్వార్థాన్ని, అసూయని, ఈర్ష్యని, ద్వేషాన్ని, ఇవన్నీ కూడా. ఈ కవితలో కవి మనిషిని ఏమని సంబోధించాడు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్లో సంబోధించాడు.
ఇక్కడ ఓ సోదరా, ఓ సోదరా, లాస్ట్ పద్యంలో మనకి భావంలో ఉంటుంది. ఓ సోదరా అని సంబోధించాడు. నువ్వు ఎంత సాధించినప్పటికీ నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని నువ్వు శుభ్రం చేసుకోలేకపోయావు అని సంబోధిస్తాడు. ఇక్కడ మనిషి మాలిన్యాన్ని దేనితో శుభ్రం చేసుకోలేకపోయాడు? మానవత్వం అనే కన్నీళ్లతో శుభ్రం చేసుకోలేకపోయాడు. కన్నీళ్లతో కూడా శుభ్రం కానిది ఏది? మాలిన్యము. మనిషి మనసులో చిరకాలంగా పేరుకుపోయినటువంటి మాలిన్యముని శుభ్రం చేసుకోలేకపోయాడు. మనిషి దేని నుంచి దేనిని సాధించాడు? చూడండి, భాష నుంచి లిపిని సాధించాడు, రాగాల నుంచి గానాన్ని సాధించాడు. ఇవి బిట్లు అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్గా వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. భాష నుంచి లిపిని, రాగాల నుంచి గానమును, చక్రం నుంచి ప్రయాణమును, సముద్రం నుంచి సంపదను. మీరు భాష లిపి ఒక్కటే గుర్తుపట్టగలరు. రాగాలు, గానము, చక్రము, ప్రయాణము, సముద్రము, సంపద గుర్తుపట్టవచ్చు అండి, అన్నీ గుర్తుపట్టవచ్చు. కానీ మనకి అక్కడ ఎగ్జామ్లో మనం ఉన్న టెన్షన్లో మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ముందు మనకు తెలుసు అనే ఒక భావన వచ్చేయాలి. అది తెలియదేమో అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ పాఠాంత అంశం మనకి ముఖాముఖి అనేటటువంటి ఒక ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ అనేది ఎవరెవరి మధ్య జరిగింది అంటే విద్యార్థులకు మరియు పినాకపాణి అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఆ పినాకపాణి అంటే పూర్తి పేరు శ్రీపాద పినాకపాణి. ఈయన ఏ ప్రభుత్వ పాఠశాలకు అతిథిగా వచ్చారు? ఏ ప్రభుత్వ పాఠశాల కంటే తుని అనే ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఎవరు అతిథిగా వచ్చారంటే శ్రీపాద పినాకపాణి. ఓకేనండి. నెక్స్ట్, శ్రీపాద పినాకపాణి ఏ రోజున తుని ప్రభుత్వ పాఠశాలకు అతిథిగా వచ్చారు? మాతృభాషా దినోత్సవం రోజున. మనకి ఇది మాత్రమే ఎందుకు బిట్టు? మాతృభాషా దినోత్సవం రోజున అనేది అదొక బిట్ట. ఎందుకు బిట్టు అంటే ఆయన ఏమి తెలియజేయుచున్నారు అనేది ముందు మీకు తెలిస్తే అది బిట్టే అని మీకు తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్, పినాకపాణి గారు పిల్లలకు ఏమని సంబోధించారు? శుభాశీస్సులు పిల్లలు అని. శుభాశీస్సులు పిల్లలు అనే ఎందుకు సంబోధించారు? శుభాశీస్సులు పిల్లలు అని తెలుగులోనే. అక్కడ మాతృభాషా దినోత్సవానికి ఆయన అతిథిగా వచ్చారు. ఎందుకు అంటే ఆయన సంగీత సాహిత్యంలో మంచి ప్రావీణ్యుడు కాబట్టి ఆయనకి అతిథిగా రప్పించి మాతృభాష దినోత్సవం రోజు అతిథిగా వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పరు కదండి, తెలుగులోనే చెప్తారు కాబట్టి శుభాశీస్సులు పిల్లలు అని సంబోధించారు. నెక్స్ట్, పినాకపాణి గారు ఏ ఏ రంగాల్లో రాణించారంటే సాహిత్యము, సంగీతము, కళ, వైద్య, సామాజిక రంగాల్లో రాణించారు. ఈయన వృత్తి ఏమిటి? ఈయన వైద్యుడిగా వృత్తి చేస్తున్నారు. ఈయన సంగీత సాహిత్యం అంటే ఈయనకి చాలా ఇష్టం. పినాకపాణి గారు తన దగ్గరికి వచ్చిన రోగులకు ఏమని సలహా ఇస్తుంటారు? ఉన్న ఆర్థిక స్థితిలోనే మంచి తిండి తినమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సలహా ఇస్తుంటారట. నెక్స్ట్, విద్యార్థులు నేటి సమాజంలోని మనుషులకు ఏమి లేదని చెప్పాడు? అక్కడ విద్యార్థులు పినాకపానికి ఇలా చెప్తారు. విద్యార్థులు నేటి సమాజంలో ఇది లేదు అని. ఏమి లేదని చెప్తారంటే నేటి సమాజంలో మనుషులకు మానవత్వం లేదు, తోటి వారికి సహాయం పడడం లేదు అని చెప్తారు. అయితే పినాకపాణి గారు నేటి మనుషులలో ఎలాంటి మార్పు రావాలని చెప్పారు? నేటి సమాజంలో మనుషులు మానవత్వం లేక తోటి వారికి సహాయం పడడం లేదు. ఈనాడు జీవనంలో ఉన్న మాలిన్యం ఆనాడు లేదు. మానవుని యొక్క ఆలోచన, ప్రవర్తన, ఆచరణలో మార్పు రావాలి. పొరుగువారికి సహాయపడాలి, అందరూ బాగుండాలి అని చేశారు. ఆలోచన, ప్రవర్తన, ఆచరణలో మార్పు రావాలని. చూసారా, ఈ పాఠాంత అంశం కూడా ఆ మాలిన్యం గురించే ఉంది. ఓకేనండి. నెక్స్ట్, పినాకపాణి గారు మనకు బిట్టిచ్చేటప్పుడు ఆప్షన్స్లో ఇద్దరిని ఇవ్వర్లండి. షేక్ ఖాజా హుస్సేన్ గారిదైనా ఇస్తారు పేరు, లేదా శ్రీపాద సుబ్రహ్మణ్యం గారిదైనా ఇస్తారు. ఇద్దరిది ఇచ్చి మనకి కన్ఫ్యూజ్ అయితే చేయరు. బిట్టు కూడా మనకి అర్థవంతంగానే ఇస్తారు. పినాకపాణి గారు విద్యార్థులకు చెప్పినటువంటి విషయాలు ఏమిటి? ఎవరిని, దేనిని ప్రగతి సోపానంగా చెప్పారు? చూడండి, ఇక్కడ విద్యార్థులకి కొన్ని విషయాలు చెప్పారు కదండి, వాటిని చూసుకుందాం. ఎవరిని లేదా దేనిని ప్రగతికి సోపానంగా చెప్పారు ఆయన అంటే తల్లిదండ్రుల, గురువుల యొక్క మార్గదర్శనమే ప్రగతికి సోపానం అని విద్యార్థులకు చెప్పారు. తల్లిదండ్రుల, గురువుల యొక్క మార్గదర్శనమే
ప్రగతికి సోపానం అని చెప్పారనమాట. ఉపాధ్యాయుల బోధనలు మనల్ని ఎలా నడుపుతాయి, విద్యార్థులకు ఎలా నడుపుతాయి అని చెప్పారు? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి అని చెప్పారు. ఉపాధ్యాయుల బోధనలు అనేవి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నడుపుతాయి అని చెప్పారు. నెక్స్ట్, విద్యార్థుల వృద్ధికి తోడ్పడేవి ఏమిటి అని పినాకి పాని గారు చెప్పారు. విద్యార్థుల వృద్ధికి ఏం తోడ్పడతాయని చెప్పారు? వినయం, వివేకం, క్రమశిక్షణ, పట్టుదల అనేవి విద్యార్థుల యొక్క వృద్ధికి తోడ్పడతాయని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి సూత్రం పాటించాలని చెప్పారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎదిగే కొద్దీ వదగాలి అనే సూత్రాన్ని విద్యార్థులకు ఎవరు తెలియజేశారంటే ఇక్కడ పినాకపాణి గారు తెలియజేశారు. పినాకపాణి గారు పిల్లలకి ఏమని దీవించారు? చివరిగా దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారన్నమాట. నెక్స్ట్ మనం భాషాంశాలు చూసుకుందామండి. సొంత వాక్యాలు రాయమన్నారు. సొంత వాక్యం అనేది మనం ఎవరమైనా రాసేయగలం. దాని యొక్క పదం, మనకిచ్చిన పదం యొక్క అర్థం తెలిస్తే చాలు. మనకి ఇక్కడ 4 పదాలు ఇవ్వడం జరిగింది కాబట్టి 4 పదాల యొక్క అర్థాలు అనేవి ముందుగా చూసుకుందాం. చూడండి, ఇక్కడ నామకరణం అనగా పేరు పెట్టడం. నామకరణం అనగా పేరు పెట్టడం. రెండవది మాలిన్యం అనగా చెడు లేదా దోషము. చెడు, ఒక చెడు లేదా ఒక దోషము అనేది అర్థం. నిరంతరం అనగా అర్థం ఏమిటి? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ అనే దాన్ని ఉపయోగించుకొని మనం రాయగలం కదా. నెక్స్ట్, కానా అనగా అడవి అని అర్థం. కానా అనగా అడవి అని అర్థం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కళింగ యుగ దైవంగా వెంకటేశ్వరుడు అవతరించాడు. ఇవన్నీ ఎక్స్ట్రా అండి. మనకి ఇక్కడ అవతరించడం ఇవన్నీ కూడా చదవాలంటే మీరు వీడియోని స్లో చేసుకొని కావాలంటే చదువుకోవచ్చు ఆఫ్ చేసుకొని. నెక్స్ట్, అంటే మీకు అవసరమవుతాయేమని ఇవ్వడం జరిగింది. ఇక్కడ గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయమన్నారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే నింగి ఇచ్చారు. నింగి యొక్క పర్యాయ పదాలు గగనం, ఆకాశం, అంబరం. గగనం, ఆకాశం, అంబరం. ధరణి అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు భూమి, అవని, వసుధ. భూమి, అవని, వసుధ. ఆకులు అంటే పత్రములు మరియు పర్ణములు. సాగరం అంటే సముద్రము, అంబుది, వదది. సముద్రము, అంబుది, వదది. ఇక్కడ మీకు కావాలంటే మరికొన్ని పదాల యొక్క పర్యాయ పదాలను ఇవ్వడం జరిగింది. అవసరమైన వాళ్ళు కొంచెం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇవి ఏదో ఒక పాఠ్యాంశంలో మీకు వస్తాయండి, పర్వాలేదు. ప్రకృతి వికృతులు చూసుకున్నట్లయితే గృహము అనేది ప్రకృతి, గీము అనేది వికృతి. గృహము, గీము. సముద్రము, సంద్రము. సముద్రము, సంద్రము. రాజు, రాయలు. రాజు, రాయలు. ఆకాశం, ఆకాశం. ఓకేనండి. మరికొన్ని ప్రకృతి వికృతులు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, భూమి, భూమి. దేవుడు, దేవర. ఖండము, కండ. కుండము, కుండ. ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి భాషా క్రీడ ఒకటి ఇచ్చారు. ఈ భాషా క్రీడలో మనకి మీదన కొన్ని పదాలు అనేవి ఇచ్చారు. ఈ పదాలు అక్షరాల యొక్క క్రమం ఆధారంగా గుర్తించి రాయమన్నారు. అంటే ఇక్కడ ఏం లేదండి. ఏ అనే లెటరు ఊ, ఈ, ఊ, అం, ఆ, ఓ. వీటన్నింటిలో ఏ లెటర్ ఫస్ట్గా వస్తుంది? ఆ అనేది వస్తుంది కాబట్టి మలినం అనేది ఫస్ట్ రాసుకుంటాం. దాని తర్వాత ఏది వస్తుంది? ఈ అనేది వస్తుంది కాబట్టి దాని తర్వాత ఈ కాదండి, మీదన ఆలు వచ్చాయి కదా, ఆ అనేది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ వస్తుంది. నెక్స్ట్ ఊ. నెక్స్ట్ అరు వస్తుంది, ఓ వస్తుంది. ఏ వస్తుంది, ఓ వస్తుంది, అరు వస్తుంది, అమ్మ వస్తుంది. ఇలా మనం దాన్ని ఆర్డర్లో పెట్టేయడమేనండి. ఆర్డర్లో పెట్టేసి దాని మీనింగ్స్ రాసేయడమే, ఇంకేం లేదు. అంటే ఆ, ఈ, ఊ, ఏ, ఓ, రు, అమ్ ఇవి మనకి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూసుకున్నట్లయితే విడదీసి రాయమన్నారు. దాని యొక్క సంధి పేర్లు కూడా రాయమన్నారు. మనకి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వ సంధి గురించి ఇవ్వడం జరిగింది. సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వ సంధివి. పంచామృతం, పంచ ప్లస్ అమృతం. ఇక్కడ పూర్వపదంలోని ఆ ఉంది, చివర చాలో ఆ ఉంది.
ఇక్కడ పరపదంలో మొదటి అచ్చు అయినటువంటి పరస్వరం అనేది ఆ ఉంది. ఈ అకారానికి అకారం పరమై ఈ దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి అక్కడ సవర్ణ దీర్ఘ సంధి. రాజ్యం ఏర్పాటు, రాజ్యము ప్లస్ ఏర్పాటు. ఈ ఉకారానికి ఏ అనేటటువంటి అచ్చుపరమైంది కాబట్టి ఉత్వసంధి అవుతుంది. ఉకారానికి అచ్చుపరమైతే ఉత్వసంధి. ఉత్తరాంధ్ర, ఉత్తర ప్లస్ ఆంధ్ర, ఇక్కడ దీర్ఘం ఏకాదేశమైంది. అకారానికి ఆ అంటే సవర్ణమైన అచ్చు పరమయ్యి దీర్ఘం ఏకాదేశమైంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఉర్రూతలు ఊగించు, ఉర్రీతలు ప్లస్ ఊగించు ఉత్వసంధి అండి. ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇలా మనకి ఇచ్చారు. ఇది ఎక్స్ట్రా, మరికొన్ని ఎక్స్ట్రావి మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు ఎక్స్ట్రా అనేవి. ఇక్కడ ద్విరుక్త టకార ద్వేష సంధి అంటే కురు, చిరు, కడు, నిడు, నడు ఈ 5 పదాలకి మాత్రమే. అక్కడ మనకి 5 పదాలతో ఏదైనా ఒక పదాన్ని విడదీసినప్పుడు ఈ 5 పదాల్లో ఏదో ఒక పదం అనేది వచ్చిందనుకోండి, మీరు అక్కడ ద్విరుక్త టకార సంధి పెట్టవచ్చు. ఇక్కడ ఆమ్రేడిత సంధి, ద్విరుక్త టకార సంధి యొక్క డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. ఆమ్రేడిత సంధి చిట్ట చివర ఉందనుకోండి, చివర ప్లస్ చివర అని వస్తుంది. అక్కడ చిరు ప్లస్ చివర అని రాదు, చివర ప్లస్ చివర అని వస్తుంది. అక్కడ చిరు ప్లస్ చివర అని వచ్చిందనుకోండి, అది చిట్ట చివర అవ్వదండి. అలా చూడండి, 2 ఒకేలాంటి పదాలు వచ్చాయనుకోండి, అది ఆమ్రేడిత సంధి. ఇక్కడ 2 ఒకలాంటి పదాలు రావు, విడదీసినప్పుడు 2 వేరు పదాలు వస్తాయి. ఇక్కడ కరు, చిరు, కడు, నిడు, నడు అనేటటువంటి శబ్దాలకి ఏదైనా పదం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఇక్కడ ఈ కరుసిడు, నడు, నిడు అనే శబ్దాలకు రా డాలకు అచ్చు పరమైతే, అంటే పరస్వరంలో ఉండేటటువంటి అచ్చు అనేది పరమైతే, పరపదంలో ఉండే పరస్వరమై అచ్చుగా పరమైతే వీటికి ద్విరుక్త టకారం అనేది ఆదేశంగా వస్తుందండి. ఆదేశం అంటే ఈ రడ అనేటటువంటి అచ్చులు పోయి అక్కడ టకారం వచ్చేస్తుంది అనమాట. రడలు వెళ్ళిపోతాయి, రడలు మరి ఉండవు. కురు, చిరు, నడులో ఉండేటువంటి రా, డా అనే అక్షరాలు మరి ఉండక అక్కడ టకారం వస్తుంది. చూడండి, ఆదేశంగా రావడం అంటే ఒక శత్రువుగా వస్తుంది. ఉన్న అక్షరాన్ని తీసేసి ఆ స్థానంలో ఇంకొక కొత్త అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు. ఒక శత్రువుగా వస్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ కురు, చిరు, నడు, నిడు అనేటటువంటి శబ్దాలతో వేరే పదం అనేది మనకు వచ్చినప్పుడు ద్విరుక్త టకార సంధి అనేది వస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చిట్టెలుక అంటే చిరు ప్లస్ ఎలుక, చిట్టాకు అంటే చిరు ప్లస్ ఆకు, నట్టేట అంటే నడు ప్లస్ ఏట, చిట్టడివి అంటే చిరు ప్లస్ అడవి, కట్టెదుట అంటే కడు ప్లస్ ఎదుట, నట్టిల్లు అంటే నడు ప్లస్ ఇల్లు, నిట్టూర్పు అంటే నిడు ప్లస్ ఊర్పు. ఇలా మీరు ద్విరుక్త టకార సంధిని గుర్తుపెట్టుకోవాలి. మీరు అవన్నీ కూడా మళ్ళీ 2 times చదవండి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు వీడియో లెందీగా మారిపోద్ది. మీకు ఏదో పెద్ద ఈ పాఠమే ఇంత భూతంగా ఉందా, ఇంత టైం పట్టదుందా అని చెప్పేసి మీకు ఆలోచన వచ్చేస్తుంది కాబట్టి నేను తగ్గించుకుంటూ వెళ్తున్నాను. మీరు కావాలంటే ఇంకొన్ని మీరు ఎగ్జాంపుల్స్ అనేవి చూడొచ్చు. నెక్స్ట్, క్రింది పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు తెలపమన్నారనమాట. ఇక్కడ 7 రాజ్యాలు, అందులో సంఖ్య అనేది వచ్చింది కాబట్టి 7 సంఖ్య గల రాజ్యాలు ద్విగు సమాసం. ఆయుధ శక్తి, ఆయుధం యొక్క శక్తి, అది షష్ఠీ తత్పురుష. నెక్స్ట్, దేశభక్తి, దేశము యొక్క భక్తి దేశము నందు భక్తి, అందు నన్ అనేవి సప్తమి తత్పురుష. అక్షర రూపము, అక్షరం యొక్క రూపము షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ మనకి ఇక్కడ అంత్యానుప్రాస అలంకారము. అంత్యానుప్రాస అంటే ఏం లేదండి, ఒక పాదం చివర, ఒక పద్యం చివర, ప్రతి పద్యం చివర కూడా, ప్రతి కాదు కొన్ని పద్యాల చివర, అంత్యానుప్రాస పద్యాల చివర ఉండేటటువంటి ప్రతి పాదం చివర కూడా ఉండే ఆ పదాలన్నింటినీ కూడా ఒక దగ్గర చేరిస్తే అవి ఒకేలాంటి శబ్దంతో పలుకుతామన్నమాట. చూడండి, అవతరించాం, ధరించాం, చెక్కుకున్నాం, తీర్చుకున్నాం, చేసాం, రాజేశాం, నిర్మించాం, ఆక్రమించాం, మదించాం, ఇలా వస్తాయన్నమాట. వేసాం, చేసాం, ఇలా అంటే 2 పాదాల యొక్క పదాలు ఒకలాగా ఉండడం కానీ, 4 పాదాల యొక్క పదాలు ఒకలాగా ఉండడం కానీ చివరి పదాలన్నమాట. అంత్య అంటే చివరి పదము. ఒక పద్యంలోని చివరి పదాలన్నీ కూడా, లేదా 2 పాదాల యొక్క చివరి పదాలు, 2 పాదాల చివరి పదాలు అలా రావడం కానీ వస్తే వాటిని అంత్యానుప్రాస అలంకారం అంటారు.
చివరి పదం యొక్క చివరి అక్షరాలు అనేవి ఒక ప్రాస నియమాన్ని కలిగి ఉంటే దాన్ని అంత్యానుప్రాస అంటారు. ఇక్కడ ఒక పద్యం అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కూచిపూడి అగ్రహారం నాట్యం సకల కళల సమాహారం అనేసి గట ఇలా అగ్రహారం, సమాహారం, విహారం, దూరం, వారం, హారం. ఇందులో రా కింద సున్నా పెడితే రమ్ అనేది, రా పక్కన సున్నా పెడితే రమ్ అనేది మనకి ప్రాసగా వచ్చిందనమాట. ఈ అంత్య అంటే చివర మనకి వచ్చేటటువంటి ఈ ప్రాసని అంత్యానుప్రాస అంటారు. ఇలా ఏదైతే పద్యం వస్తుందో దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంతేనండి, సింపుల్గా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పద్యం అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని రచించింది బలరామకృష్ణ. దీని యొక్క అర్థం చూసుకుంటే పద్యము ఇనుములోనగాక హీనలోహమ్ములు బంగరౌనటంట పసరుపూయ వెర్రి కోతయటర విజ్ఞాన యగములో సమసమాజకాంక్షి చారువాక అనే పద్యం ఉంది. అంటే కొలిమిలో కాగిన లోహాలు బంగారం పూత పెడితే బంగారంలో మెరుస్తాయి, కానీ బంగారం అయిపోవు. అలాగే విజ్ఞాన యుగంలో మూఢ విశ్వాసాలేంటి అని ప్రశ్నిస్తున్నాడు సమాజాన్ని కోరుకునే చారువాకుడు. చూడండి, చారువాక, ఈ సమసమాజకాంక్షి చారువాక అనేటటువంటి శతకము చారువాక అనేటటువంటి ముకటాన్ని కలిగి ఉంది. ఈ చారువాక శతకాన్ని రచించింది ఎవరు? బలరామకృష్ణ. అది గుర్తుపెట్టుకోండి, ఇది పాయింట్. ఓకేనండి. ఆ అర్థాన్ని కూడా మీరు ఒకసారి మళ్ళీ చదవండి, మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ సూక్తి చూసుకున్నట్లయితే గంధపు చెక్కల సేవలో అరిగిపో, కానీ ఇనుములా తుప్పు పట్టకు అని చెప్పింది ఎవరు అంటే మోక్షగొండం విశ్వేశ్వరయ్య. పాఠంలో నేర్చుకున్నవి అని చెప్పేసి మనకి విద్యార్థులకి ఇస్తారు. అది పాఠం యొక్క పునరభ్యసన కొరకు ఉపయోగపడుతుంది విద్యార్థులకి. అది మెథడ్ బిట్టిగా గుర్తుపెట్టుకోండి. జూన్ 21వ తేదీని ప్రపంచ మానవతావాద దినోత్సవంగా జరుపుకుంటాం. జూన్ 21 యోగా దినోత్సవం కదండి. ఆ రోజున మనం ప్రపంచ మానవతావాద దినోత్సవంగా జరుపుకుంటాం. ఇక్కడితో ఈ పాఠ్యాంశం అయిందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.